తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు తమ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ గరి పద్మశ్రీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబా, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు నూకృతి స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వడం తమ ప్రభుత్వ ధర్మమని చెప్పారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో 48 మంది, పోలవరం గ్రామంలో 76 మంది లబ్ధిదారులకు, సూర్యరావుపేటలో 1836 మంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున కందిపప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార వంటి ముఖ్యమైన సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ షిరంగు శ్రీనివాసరావు, జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పి సతీష్, తహసీల్దార్ కుమారి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ 2 రోజులు ఒక్కరికి కూడా క్షేత్రయాత్ర అవ్వకూడదు, ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు, ఒక డెత్ కూడా ఉండకూడదు, ఎవరికి కూడా ఒక దెబ్బ తగలదని ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడుపడిపోయిన ఇళ్ళు ఉన్నాయో, పూరి గుడిసెలు ఉన్నాయో అటువంటి వారందరినీ ఈ సురక్షితమైన శిబిరాలకు తీసుకెళ్ళడం జరిగింది. వారు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం ఈబీఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం, అలాగే రాజకీయ నాయకులు కూటమి చేతులు మేము ఎమ్మెల్సీ గారు కానీ, నేను కానీ, దుర్గు వెంకటేశ్వరరావు, చెవిరెడ్డి శ్రీనివాస బాబు గారు కానీ, ఇద్దరు పెద్దలు మండల ప్రెసిడెంట్ గారు కానీ, వాళ్ళ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం అందరూ కూడా ఒకటే ఆలోచన, ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి కూడా ఇది అవ్వకూడదన్న ఉద్దేశం. ఆ ఇల్లుకి చిన్న చిన్న ఇబ్బందులు అయినా ఈ మళ్ళీ సరి చేసుకోవడానికి 4 రోజులు పనిలో కష్టమైనా ఏ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఆ 45 మంది ఎవరైతే అందులో ఉన్నారో, అలాగే ఇట్లా ఈ ఊర్లో 45, ఇంకో ఊర్లో 100 మంది, ఇంకో ఊర్లో 1500 మంది, అలా ఎంతమంది అన్నది చూడలేదు. ప్రతి ఒక్కరికి ఇది జరగాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈవేళ